హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. చాలా రోజులు అవుతుంది క్యాసెట్ చేసి. ఈ మధ్య నేను కేరళ టూర్ వెళ్ళాను. ఆ టూర్కి వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చిన వస్తువులు తినేవి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. అందుకే నాకు క్యాసెట్ చేయడం అవ్వలేదు. సరే అయితే నేను అక్కడికి వెళ్ళి బోటింగ్ అవన్నీ చేసాము. అక్కడ ఉన్నాయన్నీ చూసాం, చాలా బాగుంది. ఆ ప్లేస్లు అవన్నీ కూడా చాలా అందంగాను, ప్రకృతి అంటే మీరు కేరళ వెళ్ళి చూస్తేనే మీకు అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, వాటర్ ఉంటుంది, షిప్ బోటింగ్ చేయొచ్చు. ఒరిజినల్గా ఇది చేసుకునే ఆయుర్వేదం మొక్కలు అవన్నీ కూడా అక్కడే ఎక్కువ పెరుగుతాయి. కేరళ వైద్యం అని చెప్పి చాలామంది బోన్స్కు సంబంధించిన వైద్యాలన్నీ అక్కడ ఎక్కువ చేస్తుంటారు. అలాగే నేను అక్కడికి వెళ్ళి కొన్ని తినే పదార్థాలు తీసుకొచ్చాము. అలాగే నేను అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము, చాక్లెట్స్ తీసుకొచ్చాము. దీంట్లో ఈ చాక్లెట్స్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. చూడండి, ఇదేమో చాక్లెట్ కలర్ అనమాట. ఇది చాక్లెట్ది మామూలుగా అందరూ మనం విడిగా కొనుక్కుంటాం కదా, అలాగే ఉన్నాయి చాక్లెట్ ఫ్లేవర్తో. ఇదేమో పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. ఇదేమో వెనీలా ఫ్లేవరు. ఇదేమో పైనాపిల్తో చేస్తారు. ఇది మ్యాంగో అనమాట. ఇది మ్యాంగో. అలాగా అన్ని రకాల ఫ్రూట్స్తోనూ అన్ని రకాల చాక్లెట్స్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మేము ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఆ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొచ్చిన ఒరిజినల్ ఇవైతే చాలా బాగున్నాయి. పిల్లలు అయితే ఎంత ఇష్టపడతారు. ఆ ఫ్యాక్టరీలో అసలు ఎలా తయారు చేస్తారు ఏంటనేది కూడా మనకి డెమో చూపించేసి అక్కడ అమ్ముతారనమాట. అవి చూసి మనం నచ్చినవి ఫ్లేవర్లు కొనుక్కోవచ్చు. ఇంకా చాలా ఫ్లేవర్లు ఉన్నాయి. నాకేవో కొన్ని నచ్చితే కొన్ని మాత్రం తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. మనకి విడిగా కూడా ఇంత మంచి ఫ్లేవర్తో దొరకవు. ఏవో కొన్ని దొరుకుతాయి. ఏమో ఒరిజినల్గా మన దీంట్లో ఫ్యాక్టరీలో తయారు చేసి దగ్గరుండి ఇది చేసి చూపించినవి అనమాట. ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి. నేనేమో చిన్న పిల్లలు తినడానికి బాగుంటాయి ఇలాగా అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. ఇంకా పెద్ద పెద్ద చాక్లెట్లు మామూలుగా మనం కొనుక్కునే అంత పొడవుగా ఉన్నాయి కూడా ఉన్నాయి అన్నమాట. దాంట్లోనే చాలా బాగుంది ఫ్యాక్టరీ. అది చూసి దాంట్లో అసలు ఎలా తయారవుతుందా అని కూడా మనకు ఒరిజినల్గా కూడా అన్నీ ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూపించేసి మనకి క్యాసెట్ వేసి చూపిస్తారు. విడిగా కూడా మనం అక్కడ మిషన్ల దగ్గర చాక్లెట్లు తయారవుతున్నప్పుడు చూడొచ్చు. చూసారా అలాగా. అలాగే నేను ఇదిగో అక్కడ చాలా ఫేమస్ అయిన బనానా చిప్స్ అన్నమాట. అసలు ఇవి ఎంత బాగున్నాయో. ఇవి వాళ్ళకి ఎక్కువ పండుతాయి అన్నమాట బనానాస్. అవి మనకి విడిగా మన వైపు వచ్చేలాగా ఉండవు ఆ బనానాలు. ఇక్కడ మాత్రం అరటిపండ్లు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే చాలా బాగుంటాయి. ఈ చిప్స్ తీసుకున్నాను. వీటిలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మనము ఆలూ ఫ్లేవర్స్ లాగా, టమాటా ఫ్లేవర్ అని చెప్పి, మామూలు బనానా మామూలు ఒరిజినల్ ఫ్లేవర్ అని చెప్పి, ఇంకా చాలా ఫ్లేవర్స్తో కూడా ఈ బనానా చిప్స్ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎక్కువ వాళ్ళు అమ్మేవి బనానా చిప్సే ఎక్కువ ఉంటాయి. చాలా బాగున్నాయి. నేనేవో 2 టమాటాతో ఉన్న ఫ్లేవర్ ఒకటిను, ఒరిజినల్ దీంతో ఉన్నవి బనానా ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి. మనకి చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి ఈ ఫ్లేవర్తో. ఏవో మనం ఇంట్లో చేసుకునే బజ్జీలు అలాంటివి తప్ప ఇలా చిప్స్ లాగా మనకి తక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. అలాగే ఇంకా నేను హల్వాల్లో కూడా బోల్డ్ వెరైటీలు అక్కడ ఫేమస్గా అమ్ముతారు. ఇది మాత్రం చాలా ఫేమస్, ఈ బనానా చిప్స్. ఈ చాక్లెట్స్ కూడా ఫ్యాక్టరీ అది ఉంది కాబట్టి చాలా ఇదేమో హల్వాలు అనమాట. వీటిలో కూడా పైనాపిల్ హల్వా అని చెప్పి, మళ్ళీనేమో స్ట్రాబెర్రీ హల్వా అని, పైనాపిల్ హల్వా అని, చాక్లెట్ హల్వా అని చాలానే. ఇవి అయితే ఎంత టేస్టీగా ఉన్నాయో. ఒరిజినల్గా వాళ్ళు అక్కడ అప్పటికప్పుడు హోమ్ మేడ్గా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇది కూడా తీసుకున్నాను. ఆ ట్రిప్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది కూడాను, రకరకాలవి. ఇంకా అక్కడి నుంచి నేను తీసుకొచ్చిన టీ పొడి అవన్నీ కూడా ఉన్నాయి ఒరిజినల్గా. అన్నీ టీ తోటలు ఉంటాయి అన్నీను. ఎక్కడ చూసినా టీ ప్లానెట్స్ ఉంటాయి. అవి అయితే ఎంత బాగుందో చూడడానికి. చెట్లు అవిను, వాటరు చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా టైం ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని ఎప్పుడన్నా టూర్ వెళ్ళండి.
చాలా బాగుంటాయి. అక్కడ చిప్స్ తినచ్చు, చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఒరిజినల్ టీ పొడి ఆకుల నుంచి కోసిని అది కూడా ఫ్యాక్టరీ ఉంటుంది. దాంట్లో కూడా రకరకాల ఫ్లేవర్లు టీలో ఉన్నవి అమ్ముతూ ఉంటారు. ఎలాచీ టీ అని, మామూలు టీ అని, గరం మసాలా టీ అని చాలా ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది. అవన్నీ కూడా నేను ఆ ఫ్లేవర్లన్నీ కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది. మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేయండి పిల్లలతో. సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు ఒకసారి టూర్ వేసుకొని వెళ్తే అక్కడ ఉన్నవన్నీ కూడా బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా చల్లగా కూడా ఉంది, చెట్లు ఉంటాయి కాబట్టి మనకి సమ్మర్కి వెళ్ళినా కూడా మనం బాగా ఎంజాయ్ చేయగలము. చెట్లు అవి ఉండి చాలా బాగుంటుంది చూడడానికి, కళ్ళకి చాలా విందుగా భలే ఉంటుంది. పచ్చగా గ్రీనరీ అవి చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.